పువ్వు ఎంత అందంగా ఉన్నా పరిమళం లేకపోతే వ్యర్థమే. అలాగే మాటలు ఎంత వినసొంపుగా ఉన్నా అవి క్రియాశూన్యమైతే నిష్ప్రయోజనమే. తప్పు చేస్తే ఒప్పుకో, బాధ తగ్గుతుంది. ఒప్పు చేస్తే దాచుకో, అహంకారం దూరం అవుతుంది. జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో ఒక్కసారి తప్పు చేస్తే జీవితాంతం దాని ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది. నాది అనుకుంటే బాధ్యత అవుతుంది, నాకెందుకు అనుకుంటే భారం అవుతుంది. మూర్ఖులతో వాదన, దుష్టులతో స్నేహం, అసమర్థులతో వ్యాపారం చేయకూడదు. పుట్టుకతోనే మనకు స్నేహితులు, శత్రువులు ఉండరు. మన ప్రవర్తనే వారిని తయారు చేస్తుంది. నువ్వు వెలిగించే దీపం చిన్నదే కావచ్చు, కానీ నిన్ను చూసి మరికొందరు వెలిగిస్తే కారు చీకట్లు తొలగిపోతాయి. కష్టాలు లేకుండా విజయం సాధిస్తే అది గెలుపు. కష్టాలకు ఎదురొడ్డి విజయం సాధిస్తే అది చరిత్ర. నది ఎప్పుడు వెనుకకు ప్రవహించదు, జీవితం అయినా అంతే. క్షమ అనేది చాలా అద్భుతమైన ఔషధం. చిత్రం ఏంటంటే దాన్ని ఇతరులకు ఇస్తే మన మనసులోని గాయాలు మానిపోతాయి. సీతాదేవిని అపహరించడానికి రావణుడు సాధువు వేషంలో వచ్చాడు. అలాగే మనిషిని గెలవటానికి చెడు మంచి వేషంలో వస్తుంది. దాన్ని గుర్తించి తప్పించుకోవడానికి ఎంతో వివేకం ఉండాలి. ఇతరులు చేసిన తప్పులను తేలికగానే క్షమించవచ్చు, కానీ మన తప్పులను ఎత్తి చూపేవారిని క్షమించేందుకు ఎంతో గుండె నిబ్బరం అవసరం. మూర్ఖులతో ఎప్పుడు కలహానికి దిగవద్దు. పిచ్చి కుక్కకు ఎదురెళ్ళి దానితో కరిపించుకోవడం కన్నా పక్కకు తప్పుకోవడం మంచిది కదా. నష్టం జరిగిన తర్వాత సలహా ఇవ్వటం మరణానంతరం మందు ఇవ్వడం వంటిది. అందరిలోనూ మంచినే చూడటం మనం నేర్చుకుంటే మనలోని మంచి మరింత పెరుగుతుంది. ఓ రెండు సామెతలు. గారాబం గజ్జెల కోసం ఏడిస్తే వీపు దెబ్బల కోసం ఏడ్చిందట. ఓపలేని వారు కోరని వస్తువులు, ఓర్వలేని వారు అనని మాటలు ఉండవు. సూదికి బెజ్జం ఉందని జల్లెడ విక్రించిందట. అదృష్టం అడ్డం తిరిగితే అరటిపండు తిన్న పన్ను విరుగుతుంది.